ఇవాళ మనం తెలుసుకోబోయే కథ మళ్ళీ కనుగొన్న ప్రస్థానం. మార్క్ 40 ఏళ్ల కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్. 2 దశాబ్దాలు కాలంగా తన వృత్తిని అగ్రస్థాయికి చేర్చడం కోసం శ్రమించాడు. అతని జీవితం పనులు, సమయపాలన మరియు సమావేశాల చుట్టూ తిరిగేది. విజయాన్ని పొందిన అతనిలో ఏదో వెలితి అనిపించేది. ఒక వారం చివరలో అతనికి పాత స్నేహితురాలు లీజా నుండి కాల్ వచ్చింది. ఆమె అతనిని కాలేజీ రీయూనియన్కి ఆహ్వానించింది. చింతిస్తూ మార్క్ అంగీకరించాడు. ఆ సమావేశంలోకి అడుగుపెట్టగానే అతనికి హాయిగా నవ్వులు పంచుకున్న జ్ఞాపకాలు ఎదురయ్యాయి. ఆ రాత్రి నవ్వులతో మరియు వారి యువతలో కలలతో నిండిపోయింది. మార్క్ ఎంత మారిపోయాడో గుర్తించగలిగాడు. అతను ఎప్పుడో మానేసిన చిత్రలేఖనంపై తనకు ఉన్న అభిరుచిని గుర్తించాడు. ఆ రీయూనియన్ ద్వారా ప్రేరేపితుడైన మార్క్ తన పాత అభిరుచిని మళ్ళీ మొదలుపెట్టాడు. తన ఖాళీ సమయంలో మళ్ళీ చిత్రలేఖనం వేయడం ప్రారంభించాడు. కొన్ని నెలలు గడవగా మార్క్ నూతన ఆనందం మరియు తృప్తిని అనుభూతి చెందాడు. అతను చిన్న ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాడు. ప్రజలు అతని కళను ప్రశంసించారు మరియు మార్క్ కూడా గర్వంగా అనిపించింది. ఎన్నో సంవత్సరాలలో లేనట్లుగా గర్వపడ్డాడు. ఈ మళ్ళీ కనుగొన్న ప్రస్థానంలో మార్క్ ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకున్నాడు. విజయం కేవలం వృత్తి పురోగతితోనే కాకుండా వ్యక్తిగత ఆనందం మరియు తృప్తిలో కూడా ఉంది. పాత అభిరుచులతో మళ్ళీ కలుసుకోవడం మరియు నిజంగా మిమ్మల్ని ఆనందపరిచే విషయాలను మళ్ళీ నిర్వహించుకోవడం ఎన్నడూ ఆలస్యం కాదు.